నమస్తే. వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు బోగే పద్మ గారు ఉన్నారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరిన ఉద్యమకారుల పరిస్థితి ఏంది, ప్రస్తుత రాజకీయాలు ఏంటి అనేది మేడం మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నామండి. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది కదా. ఎంతో కొట్లాడి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. ఉద్యమకారులు ఏ తెలంగాణ అయితే కోరుకున్నారో ఆ తెలంగాణ సిద్ధించిన అనుకోవచ్చా మేడం? 100% రాలేదండి. ఏదైతే మనం అనుకున్నామో తెలంగాణ, ఆ తెలంగాణ రాలేదు. సామాజిక తెలంగాణ రాలేదు. తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలని 1200 మంది బిడ్డలు అమరులైనరు. కానీ వాళ్ళు ఆశించిన తెలంగాణ ఇవాళ రాలేదు. కాబట్టి ఆ తెలంగాణ, ఆ 1200 బిడ్డల సమాధుల మీద ఏర్పడి కొంతమంది రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చి ఇలా తెలంగాణను మనం అనుకున్న విధంగా లేదు. కాబట్టి మేము తెలంగాణ గురించి మేమేమనుకున్నామంటే తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో మనమే ఎదగాలి, మనమే బలోపేతం కావాలన్నది తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష. అదే విధంగా 1200 మంది బిడ్డల ఆకాంక్ష కూడా అదే. కానీ ఇవాళ లేవు కదండి. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఎందుకులే ఉన్నాయి? ఎక్కడున్నాయండి? ఎందుకులే ఉన్నాయండి? అదే ఎక్కడున్నాయో చెప్పండి. నీళ్ళు ఎందుకు లేవు? ఒక్కసారి 10 సంవత్సరాల కింద పంట తీసుకోండి, ఇప్పుడు పండిస్తున్న పంట తీసుకోండి, నీళ్ళు వచ్చినట్టే కదా. ఉద్యోగాలు అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న కాడికి కల్పిస్తారు, కానీ ఉన్న కాడికి వాళ్ళు చేస్తున్నారు కదా. ఇంకేంటి అంటున్నారు? ఒకటండి, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారుణ్ణి చావు నోట్లో తలబెట్టిన నేనే తెలంగాణను తీసుకొచ్చినా అని చెప్పుకున్న కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఏ ఒక్క వ్యక్తికైనా ఉద్యోగం ఇచ్చిండా? ఇచ్చిండు. ఎక్కడిచ్చిండండి? చాలా మందికి ఇచ్చిండు. ఎందుకు? నోటిఫికేషన్ల పేరుతోటి ఒకటినండి, నోటిఫికేషన్ల పేరుతోటి నోటిఫికేషన్లు వేయడము, మళ్ళీ అవి లీక్ చేయడం. ఆ ప్రభుత్వంలో జరిగిందంతదే. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక కొంతమందికి జాబులు వచ్చినాయి, కొంతమందికి మొన్న కొంతమందికి రావడం జరిగింది తప్ప 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అయితే మాత్రం ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాలేదు, ఒక్కరికి కూడా జాబులు రాలేదు. లేదండి, నేను ఏ పార్టీకి సంబంధం లేదు. నేను తెలంగాణ నిజమైన ఉద్యమ. నేను ఇండిపెండెంట్లకు ఇస్తానండి. మా ఉద్యమకారుల తరపున ఎవరైనా నిలబడితే వాళ్ళకి ఇస్తా. అంతకు మించి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇంతవరకు ఏ పార్టీలో మీరు కండగప్పుకోలే, ఏ పార్టీలు తిరగాలి, ఏ పార్టీతో సంబంధం లేదా మీకు? ఇంతకుముందు తెలంగాణ ఉద్యమ టైంలోనే మనకు వేదిక కావాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమము మహిళలు చేసేటప్పుడు ఒక వేదిక అనేది ఉండాలి. కాబట్టి అప్పుడు వైఎస్ఆర్ మీద అభిమానంతో అప్పుడు నేను కాంగ్రెస్లో ఎప్పుడు 2009 బిఫోర్ అప్పుడు నేను వారు చేస్తున్న ఫలాలు ప్రభుత్వానికి, ఈ రాష్ట్రం కానీ ఈ సమైక్య రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు వారు చేస్తున్న అద్భుతాన్ని చూసి ఆకర్షితులయ్యాను. ఎందుకంటే ఆకర్షణంగా అరే ఏంది ఇది, ఒక సీఎం ఇలా చేయడం ఏంది, ఇంతమంది మహిళలను ఆకట్టుకోవడము, మహిళలకు ఈ చారణ వడ్డీ రుణాల ద్వారా ఎంత మేలు చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు ఆయనను చూసి మాత్రమే కాంగ్రెస్లో కండు వేసుకున్న తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2009 నుండి 14 వరకు నేను అలుపెరగని తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నేను ఆ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చేసిన. ఇక రాజకీయాలన్నీ పక్క పెట్టినామండి. తెలంగాణ ఉద్యమం ధ్యేయంగా 1200 మంది బిడ్డలు అమరులైనరు కాబట్టి వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతుంది. ఓకే. అంటే మీకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలే కాబట్టి ఉన్నారు. ఏదైనా పార్టీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేను ఇంకేదైనా కార్పొరేషన్ పదవి ఇస్తా అంటే మీరు కూడా పోయేటోళ్ళు. ఒకటండి, అన్ని పార్టీలు పిలుస్తూనే ఉంటాయి ఉద్యమకారులను. మేము ఉద్యమకారులలో బలమైన వ్యక్తులం కాబట్టి ఏ పార్టీ అయినా మమ్మల్ని పిలుస్తుందండి. కానీ మాకు ఇష్టం లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని మోసం చేస్తా ఉన్నాయండి ఉద్యమకారులను. ఇదంతా ఓకే, చరిత్ర అంతా ఓకే. ఇప్పుడు ప్రస్తుతం రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతా అంటే ఎందుకు అడ్డుకుంటున్నారండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి. అదే విధంగా చెన్నైలో నివాసం ఉన్నాడు. అలా అని మేమేం తప్పు పట్టట్లేదండి. ఆయన పాటతోటి ఈ రాష్ట్రమే కాదు, ఈ ఇంటర్నేషనల్ వ్యక్తి అయినా. మేము ఇక్కడ విగ్రహం పెట్టడానికి ఏంటంటే జై తెలంగాణ మన పాట ఉంది కదండి, మన రాష్ట్రీయ గీతం. ఆ పాట వాడు అన్నప్పుడు నేను పాడా అని చెప్పిండు.
ఉమ్, జై జై తెలంగాణ పాట పాడమన్నప్పుడు నేను తెలంగాణ పాట పాడని చెప్పిండు కాబట్టి ఆయన అంటే మాకు కొంచెం తెలంగాణకు వ్యతిరేకి కాబట్టి మేము విగ్రహం పెట్టద్దు అంటున్నాం, ఉమ్. అంతే తప్ప. అంటే ఒక పాట పాడినంత మాత్రాన ఆయన కొన్ని వేల పాటలు పాడిండు. ఆయన గాత్రం అంతా వినని మనిషి ఉండరు. తెలుగు వచ్చిన వాళ్ళు అవును. కావచ్చు, క్రిస్టియన్ వాళ్ళు కావచ్చు, హిందీలో చాలా భాషలలో కూడా పాడిండు. అవును. అటువంటి వ్యక్తికి ప్రాంతాన్ని అంటగట్టి ఇంకేదో అంటగట్టి ఒక ఏరియాగా పరిమితం చేయడం ఏంటి అనేది. ప్రాంతం అంటగట్టట్లే అండి మేము. ఇలా ఆంధ్ర అయిననో లేకుంటే చెన్నైలో ఉన్నాడు అని మేము అనట్లేదు. ఉమ్, తెలంగాణ పాటను వ్యతిరేకించిండు కాబట్టి ఆయన తెలంగాణకు కొంచెం వ్యతిరేక అన్నట్టే కదండి. ఉమ్. తెలంగాణ సాధించుకున్నది దేనికండి? కానీ పెట్టిరు కదా విగ్రహం ఆవిష్కరణ కూడా చేసిరు. ఏం చేసిరు? చేసిరంటే అదే అండి నేను చెప్తున్నాం కదా, మేము చేసిన 1200 మంది బిడ్డలు చనిపోయింది వృధా, ఉమ్, మేము వేలాది మందిని లక్షలాది మందిని ఉద్యమం చేసింది వృధా అవుతుంది. అదే చెప్తా ఉన్నాం. ఉమ్. ఇప్పుడు మేము వద్దన్నాం, ఉమ్, విగ్రహం పెట్టద్దు, ఉమ్, మా మా పాట పాడమంటే తెలంగాణకు సంబంధించిన పాట పాడమంటే నేను పాడ అన్నాడు ఉమ్, కాబట్టి ఆయన మాకు వ్యతిరేకి, ఆయన విగ్రహం పెట్టద్దు. ఆ విగ్రహం స్థానంలో మా అందశ్రీదో లేకుంటే మా గద్దర్ అన్నదో లేకుంటే మా బెల్లి లలితక్కదో మహానుభావులు ఎంతో మంది తెలంగాణకు సంబంధించిన రచయిత్రులు ఉన్నారు. పాటతోటి ఆటతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దిన అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ విగ్రహం పెట్టండి, మేము సంతోషిస్తాము అని కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ గత నెల రోజుల వస్తుంది కూడా మా ఉద్యమం చేస్తూనే ఉన్నాం విగ్రహం కోసం. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్యం వహించి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారండి. దాన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తాం. దానికంటే ముందు లగడికప్పుల్లో రోషే విగ్రహం పెట్టిరు. అవును. మరి దాన్ని ఎందుకు అడ్డుకోలేదు? ఎప్పుడు పెట్టారండి అది? ఎప్పుడు పెట్టిరు? ఒక 5-6 నెలలు అవుతుంది. రోషాది పెట్ట రోషయ్య పెట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆవిష్కరణ జరిగింది. అప్పుడు ఎందుకు అడ్డుకోలే? అప్పుడు కూడా అడ్డుకున్నామండి. ఆ, రోషయ్య గారు ఈ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేసిండ్రు అవును. కాబట్టి ఆయన కూడా విగ్రహాన్ని కూడా పెట్టద్దు అంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఏవైతే ఉంటాయో పెట్టద్దు అంటున్నాం ఇప్పుడు కూడా. ఉమ్, అది ఎవరన్నా కానివ్వండి, ఉమ్, ఎవరి విగ్రహాలైనా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ తెలంగాణలో పెట్టద్దు అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే మా హక్కు అది, ఎందుకంటే మా ఉద్యమకారుల ఆత్మాభిమానం అది. ఉమ్. తెలంగాణ అనేది మేము సాధించుకున్నాం, మేము ఉద్యమకారులము. 1200 బిడ్డలు చనిపోయి తెలంగాణ తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యమంలో మీ పాత్ర ఉందా? తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఉందండి. ఉమ్, నా పాత్ర లేని నేను ఇవాళ ఇక్కడ కూర్చోను కదండి. ఉమ్, ఉమ్, ఎందుకంటే 2008 నుండి 14 వరకు ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉమ్. గల్లీ నుండి ఢిల్లీ దాకా నేను తెలంగాణ ఉద్యమం చేసిన. నా మీద 6 కేసులు ఉన్నాయండి. ఉమ్. ఏం కేసులు? ఉద్యమం కేసులు అంటే ధర్నాలు చేసినప్పుడు కానీ, ఉమ్, ధర్నాలు చేసినప్పుడు దిష్టి బొమ్మలు తగలబెట్టినప్పుడు ఆ రకంగా చేసినప్పుడు నన్ను ఉమ్, అరెస్ట్ ఉమ్. చేయడం జరిగింది. మరి కోర్టుకు ఫేస్ అటెండ్ అవుతున్నారా? స్టేషన్ బెయిల్ స్టేషన్ బెయిల్ తీసుకున్నా, కడిమే అని కూడా బైండోర్ కేసులు. ఉహు. ఉమ్. ఓకే. ఉమ్. మరి ఎట్లా ఇటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇటు ఉద్యమాలు ఎందుకు ఇవన్నీ అని అనిపించలేదా? అట్లా ఉద్యమకారులకు అనిపించదండి. ఆ, ఎందుకంటే కుటుంబం లోపట నా కొడుకు 2008లో సంవత్సరం అబ్బాయిని పట్టుకొని నేను హైదరాబాద్ దాకా వచ్చి ఉద్యమం చేసిన. ఉమ్, ఈ అరెస్ట్ అయిన రోజు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినా నేను. వాళ్ళే అరెస్ట్ చేసి నన్ను ఉంచడం జరిగింది. ఆ రోజు నా కొడుకు సంవత్సరంన్నర. ఉమ్, ఆ రోజు నా కొడుకు బాధపడ్డ వేదన, నా ఇంట్లో సఫరు, ఎంత సఫర్ అయినండి నేను ఉద్యమం చేసేటప్పుడు. నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు, ఉమ్, ఏదన్నా ఒక ధర్నా ఉన్నదంటే భోగి పద్మ ఇంటి చుట్టూ కూడా, నా ఇంటి చుట్టూ ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడము, అక్కడ కేసులు చేయడం. ఈ రకంగా జరిగినా కూడా ఎక్కడ కూడా పోలీసు యంత్రాంగానికి కానీ ఈ ప్రభుత్వాలకు కానీ, అప్పటి ఉన్న ప్రభుత్వాలకు కానీ ఎవరికి కూడా భయపడకుండా నేను ఉద్యమం చేసిన అండి. ఉమ్, చేసినా అయినా కేసులు పెట్టుకుంటా పోయినరు. ఎన్ని కేసులు పెట్టినా భయపడలే. ఉమ్. కుటుంబాన్ని కూడా రిమాండ్ అయ్యారు ఎప్పుడన్నా? రిమాండ్ అంటే స్టేషన్ బెయిల్ అంటే రిమాండ్ కండి. స్టేషన్ బెయిల్ తీసుకున్నా. జైలు వరకు జైలు వరకు వెళ్ళలేదు, స్టేషన్ బెయిల్ తీసుకున్నా. ఇచ్చిర్రు, వాళ్ళే ఇచ్చిర్రు, స్టేషన్ బెయిల్ ఇచ్చిర్రు. ఎందుకంటే బాబు చిన్న తెలంగాణ రాకముందు కేసులు అయినా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అయినాయి. తెలంగాణ వచ్చినాకనంటే ఇప్పుడు అయితే ఉంటాయి కదండి. ఇప్పుడు ఉద్యమంలో అది కామను, కానీ తెలంగాణ రాకముందు నా మీద 6 కేసులు అయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత అయినాయి అంటున్నా. తెలంగాణ వచ్చినాక ఇంకా కాలేదు, ఓకే. ఇప్పుడే ఇక స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నా. సో మరి ఎట్లా బ్యాలెన్స్ కుటుంబాన్ని ఇవన్నీ ఎందుకు ఈ ఉద్యమాలు అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్ని ఉద్యమాలు చేసిరుగా, ఇన్ని కేసులు పెట్టుకురుగా, ఏం సాధించారంటే ఏం చెప్తారు? అదే కదండి మేము అనుకున్న తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ రావాలి, తెలంగాణ ఉద్యమకారుల అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు అందరికి న్యాయం జరగాలి, ఉమ్,
మా అన్నదమ్ములు 1200 మంది బిడ్డలు ఏవైతే చనిపోయి వాళ్ళ ఆశయాలు నెరవేరడం కోసమే మేమంతా కూడా ఇప్పటికీ ఉద్యమ పోరాటం చేస్తా ఉన్నాం. ఉద్యమకారుల తరపున ఈ 4.5 కోట్ల ప్రజల తరపున నిలబడి. ఇప్పుడు మీ సంఘం ఒక ఎజెండా ఏంది చెప్పు? మా సంఘం ఎజెండా ఉద్యమకారుల ఆశయాలు, తెలంగాణ రాష్ట్రం మనం ఏదైతే అనుకున్నామో ఆ తెలంగాణ కావాలి, ఉద్యమకారుల ఆశయాలు కూడా నెరవేరాలి. అదే మా ఎజెండా. అంటే ఏం మీ ఎజెండాలో మీ ప్రతిపాదన ఏం పెట్టారు గవర్నమెంట్ కి? మీకు ఏమన్నా ఫ్లాట్లు కావాలా లేకపోతే ఏం కావాలి? మా ఎజెండా అండి, మా ప్రతిపాదన ఏంటంటే ఉద్యమకారులకు 250 గజాల భూమి వాళ్ళే ఇస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా 25,000 పెన్షన్, సంక్షేమ బోర్డు, గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలన్నది మేము ఒక ఎజెండా పెట్టుకొని మేము ముందుకు పోతాము. ఎంతమంది ఉంటారు మీ సంఘంలో? 1,00,000 మంది ఉంటారండి. 1,00,000 అంటే మొత్తం అన్ని సంఘాలు కలిసి 1,00,000 పైన. ఇప్పుడు మీ జాక్ లో ఈ జాయింట్ ఒక 4 నుండి 5 సంఘాలు మాత్రం బలంగా కొట్లాడుతున్నామండి. మా సంఘంలో మాత్రం ఉన్నారండి ఓ 5 నుండి 10,000 మంది ఉన్నారు. అంటే ఏదైనా రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తారా అండి మీ సంఘం? మేము ఏ రాజకీయ పార్టీకి చేయమండి. ఎందుకంటే మా ఆశయాలు నెరవేరాలి, మా ఉద్యమకారుల హక్కులను మేము నెరవేర్చాలి. మా బాధ్యత అది. మా ఉద్యమకారుల హక్కులు నెరవేర్చిన తర్వాత ఎవరైతే మాకు మంచి చేస్తారో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఒప్పుకున్నదో అవన్నీ ఇంత డిమాండ్లు నెరవేర్చినట్టయితే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది తప్ప అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి కూడా మేము మొగ్గు చూపమండి. ఎట్లుందండి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పాలన? 2 సంవత్సరాలు అవుతుంది కదా. 100% చెప్తున్నా అండి, ఫెయిల్యూర్ అండి. 100% ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అంటే వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు పెట్టినరో 6 గ్యారంటీలలో 1, 2 చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆ 2 కూడా ఫెయిల్యూర్ అండి. కరెంటు బిల్లు ఉచితంగా అంటున్నారు, కానీ ఎక్కడ పడితే అక్కడ వస్తలేదు అది. అదేవిధంగా ఆడవాళ్లకు ప్రత్యేకంగా మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అది ఫెయిల్యూర్ అయినారు. ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టినరు, ఆ ఫ్రీ బస్సులో పోదామని చాలా మంది బస్ స్టాండ్కి వస్తే ఆ బస్సులు వేస్తలేరు. 1, 2 వేసుకుంటూ అన్ని లెక్చర్స్ పంపిస్తున్నారు, అక్కడ కూడా ఫెయిల్యూర్ అయింది. ఫ్రీ బస్సు. కాబట్టి అన్ని విధాలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది 100%. ఎందుకంటే ఎప్పుడైతే ఇక 1,000,000 మందిని ఎక్కడ కోటీశ్వర్లు చేస్తారండి వీళ్ళు? ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తే చాలు 1,000,000 మందిని కోటీశ్వర్లు చేస్తారు పక్కా పెట్టి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి నెరవేరుస్తే చాలు. అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో 250 గజాల భూమి, 25,000 పెన్షన్, ఇంపార్టెంట్ గా అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీడియం కూడా చెప్పారు. అది నిజాయితీగా నిలబడితే, ఆ విషయంలో నిజాయితీగా రేవంత్ రెడ్డి గారు నిలబడితే ఖచ్చితంగా వారు సక్సెస్ అయినట్టు కొంతవరకు. మంచిగా ఆడోళ్ళకు ఫ్రీ బస్ పెట్టిండు, తర్వాత చేస్తున్నాడు కదా, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు. ఒకటండి, ఇప్పుడు నేను ఉద్యమకారురాలు, మీకు తెలుసు. ఇప్పుడు నా ఇంట్లోనే గ్యాసులు ఉన్నాయి, ఒకటి ఉంది, నాకే పడతలేవండి. మీరు నమ్ముతారా? నాలాగా ఎంతో మంది వేలాది మంది మహిళలు కూడా నాకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నాతో రోజుకొక 50 నుండి 60 మంది, 10 మంది, 20 మంది నా ఇంటికి వచ్చి పోతూ ఉంటారు. రేవంత్ రెడ్డికి మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు, అవి అమలు పరస్తలేరు అని చెప్పేసి మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? అంటే ఏమన్నా ధర్నా చేయడం, నిరసన చేయడం అట్లా? మేము చేసేదే కదా కదండి. మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చండి. ఉద్యమకారులకు ఇచ్చిన హక్కులు కానీ ప్రజలకు ఇచ్చిన ఏవైతే మీరు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చండి, అప్పుడైతేనే మీరు ముందుకు పోగలుగుతారు అని మేము పదే పదే మా ధర్నాల ద్వారా కానీ మా కార్యక్రమాల ద్వారా కానీ వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకుంటలేరండి. మీ సంఘాల మహిళలు ఎంతమంది ఉంటారు? ఎక్కువ మహిళలే ఉంటారండి. మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు. అంటే వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎందుకంటే ఉద్యమము మహిళలు చేసిండ్రు, ప్లస్ పురుషులు కూడా చేశారు, సమానత్వం. కాబట్టి మహిళలు ఎక్కువనే ఉంటారు, పురుషులు ఎక్కువనే ఉంటారు. అందరం కలిసి కూడా ఉద్యమకారుల హక్కుల కోసం కొట్లాడుతున్నాం. అంటే తెలంగాణ వచ్చే వరకే ఈ జాయింట్ యాక్షన్ కమిటీలు, తర్వాత ప్రజా సంఘాలు ఇవన్నీ ఉండే కదా. తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ ఈ సంఘాలు ఇంకెందుకని? ఇప్పుడు తెలంగాణ రాకముందు ఒక ఎత్తు, తెలంగాణ రావడం కోసము ఆ ఉద్యమం. తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఉద్యమకారుల హక్కులు 1,200 మంది బిడ్డలు చనిపోయినారు కాబట్టి వాళ్ళ ఆశయాలు నెరవేరడానికి మళ్ళీ సంఘాలు రన్ అవ్వాల్సి వస్తుంది. మీరేమన్నా రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందా? నేను రాజకీయ పార్టీ పెట్టడం అని కాదండి, నా ఉద్యమకారుల హక్కులు నెరవేరితే చాలు. నాకు ఏ రాజకీయం తోటి మీరు పార్టీ పెట్టి మీరు అధికారంలోకి వచ్చి మీరు చేసుకోవచ్చు కదా.
నాకు ఇప్పుడైతే ఆలోచన ఏం లేదండి. రాజకీయ పార్టీ అంటే ఈ రాష్ట్రం లోపట 33 జిల్లాలలో కూడా నాకు క్యాడర్ ఉంది. ఉమ్, నేను ఒక చైర్మన్ ఇవాళ అయినా అంటే నాకు 33 జిల్లాలలో కూడా క్యాడర్ ఉంది. ఉమ్, అయినప్పుడు కూడా నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదండి. ఉమ్, నేను ఏదైతే తెలంగాణ రావాలనుకున్నామో ఆ తెలంగాణ రాలేదు. కాబట్టి సామాజిక తెలంగాణ కోసమే నా ఉద్యమం ఉంటది ఇప్పుడు. ఉమ్, కానీ నాకు రాజకీయాలు అవో ఇవో చేయాలనుకుంటే ఏదో ఒక పార్టీలో పోవచ్చు కదండి. అవును. ఆ? ఇంత నా అన్నదమ్ముల కోసం, నా అక్క చెల్లెమ్మల కోసం, ఉద్యమకారుల హక్కుల కోసం, నా అన్నదమ్ముల 1200 మంది బిడ్డల అమరుల కోసం ఈ త్యాగం ఇంకా త్యాగం చేస్తూనే ఉన్నాను నేనైతే. నాతో పాటు ఎంతో వేల మంది అన్నదమ్ములు రోడ్ల మీద ఎక్కుతా ఉన్నారు. ఉమ్. మా సామాజిక తెలంగాణ ఇది, మా ఉద్యమకారుల హక్కులే. 1200 మంది బిడ్డలు అమరులైనప్పుడు మరి వాళ్ళ ఎట్లా మీరు కుటుంబాలను ఈ పట్టించుకుంటలేరండి. సంఘాన్ని నడపడానికి ఫండ్ ఎట్లా మళ్ళా పైసలు కావాలి కదా? కష్టపడుతున్నామండి, కష్టపడుతున్నాం. అందరం కూడా ఎంతో కష్టపడి చేసుకుంటున్నాం. మేము ఎవరి దగ్గరికి పోతలేము, ఎవరిని చేతులు జాపుతలేము, మేమే కష్టపడుతున్నాం. ఉమ్, మేము ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటా, మా దగ్గరని ఇంతో చేసుకుంటా ఉమ్, మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు ఎవరినో పోయి మేము అడగాల్సిన అవసరం మాకేముందండి. మాలో స్ఫూర్తి ఉంది, ధైర్యం ఉంది, దమ్ము ఉంది. కాబట్టి మంచుకో ఏదో చేసుకుంటాం. ఉమ్, అంతేగాని మాకు ఈ దీంట్లో మాత్రం స్వార్థం ఉండదండి. ఉమ్, స్వార్థం లేనిదే ఉద్యమం. ఉమ్, ఉమ్. రాజకీయ పార్టీ అయితే స్వార్థాలు ఉంటాయి. అంటే మీ దాంట్లో పని చేసుకుంటూ సంఘాలల్లో పైసలు వేసుకొని సంఘాన్ని నడిపిస్తున్నారా అందరు? అంతే అండి. మేమంతా కూడా మాకు బిజినెస్లు ఉన్నాయి, చిన్న చిన్న బిజినెస్లు. ఆ బిజినెస్లు చేసుకుంటూ దానివల్ల వచ్చిన ఇన్కమ్ తోటి ఉమ్. కుటుంబాలను నడిపించుకుంటూ ఇటు ఉద్యమ సంఘాన్ని కూడా నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నామండి. ఆ, తెలంగాణ వచ్చిన తర్వాత కేసులను ఎత్తేస్తాను అన్నారు కదా, మీ ఎందుకు పోలే? అందరు పోయినాయి కదా నాది కూడా క్లోజ్ అయింది కదండి. అన్ని. అన్ని ఇప్పుడు నా మీద ఉన్న 6 కేసులు కూడా క్లోజ్ అయినాయి. క్లోజ్ అయిపోయినాయా? అంటే కొంతమంది క్లోజ్ కాలేదండి, ఇంకా కొంతమంది క్లోజ్ అయ్యేటున్నాయి. మేము కూడా అదే అడుగుతున్నాం. ఉమ్, ఉమ్, కనీసం కేసులను ఎత్తేయ్యా. చాలా మంది ఇంకా కోర్టుకు నడుస్తూనే ఉన్నారు. ఉమ్. కాబట్టి అవి కూడా మొత్తం క్లోజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. చివరిగా మీ సంఘం తరపున తెలంగాణ సమాజాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే కోరుకుంటున్నామండి, మేము కోరుకున్న తెలంగాణ కావాలి. మాకు ఉమ్, సామాజిక తెలంగాణ కావాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు ఉమ్, మరి వాళ్ళ అన్ని త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాలను కోల్పోయి ఎంతో నానా కష్టాలు పడుతున్నారు. ఉద్యమకారులు అందరూ కూడా మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో 250 గజాల భూమి, 25 ఏళ్ల పెన్షన్, గుర్తింపుకారులు, ముఖ్యంగా గుర్తింపుకారులు, ఇవి 3 కూడా మాకు చెయ్యాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే చేయాలంటే త్యాగాలు ఉన్నాయి. ఇక అమరవీరుల కుటుంబాలు 1200 మంది అమరవీరులు చనిపోతే అందులో కొంతమందికే కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు కొంతమందికి 500 మందికి ఏదో 10 లక్షలు ఎంతో ఇచ్చి పబ్బం గడిపాడు. వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తించి అమరవీరుల కుటుంబాలకు, అదే ఉద్యమకారుల కుటుంబాలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, వారిచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధాన డిమాండ్ తోటి మా సంఘం ముందుకు పోతుందండి. ప్రభుత్వానికి కూడా అదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే. రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తా ఉన్నాం. మా హక్కు అది. మేము ఉద్యమం చేశాం, తెలంగాణను సాధించాం. కాబట్టి మాది కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వేరే రాష్ట్రాలలో జరిగింది కదండి. అవును. వేరే రాష్ట్రాలలో వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు వాళ్ళను ఆ రాష్ట్రం గుర్తించింది. వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో వాళ్ళు నెరవేర్చారు. కానీ మీరు కూడా నెరవేర్చుండ్రని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. 2 కూడా ఉంటాయి. రిక్వెస్ట్ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. చేయకపోతే యుద్ధమే అంటారు. ఉద్యమే. కాబట్టి మేము ఏదైతే ఆశించామో, మా తెలంగాణ అన్నదమ్ములు ఏదైతే ఆశించి మరణించారో వాళ్ళ ఆశయాలు నెరవేరేందుకు సామాజిక తెలంగాణ ఒకటి ఏర్పడాలి. ఇంకొకటి మా ఉద్యమకారులకు మీరు ఇచ్చిన హామీలను కూడా మీరు నెరవేర్చాలి. లేని పక్షాలు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ కూడా రోడ్డెక్కుతారు, ఆందోళన కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందున్న కేసీఆర్ గారు కూడా ఉద్యమకారుల ప్రస్తావన ఎక్కడ తీసుకురాలి 10 సంవత్సరాలు కాబట్టి ఇవాళ ఫామ్ హౌస్లకు వెళ్ళిపోయాడు. మీరు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే రకంగా ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలన్నరే ఉంది ఇంకా టైం. ఆ 2 సంవత్సరాలన్నరల గింట ఉద్యమకారులను గుర్తించినట్టయితేనే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పక్కకి వెళ్ళిపోతాడు. ఇది మాత్రం రాసి పెట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే నా తరపున డిమాండ్ చేస్తా ఉంది. ఓకే.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ మీ యూ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. సో చూసిరు కదండి, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.